హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందు వంశీ. ఇంకొక వ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదేంటంటే మేము నిన్న నైట్ రైడ్కి వెళ్ళామన్నమాట. నైట్ టైమ్స్ రైడ్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళామన్నమాట. ఎందుకంటే ప్లాట్ఫామ్ మీద ఇడ్లీ తినడానికి. కాకపోతే అక్కడ జరిగింది ఇంకొకటి. అక్కడైతే రెనోవేషన్ జరుగుతుందన్నమాట. మేము అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అయితే ఏం తినలేదు. జస్ట్ ఈ ట్రైన్ సౌండ్ ఎంజాయ్ చేయడానికి మేము పార్కింగ్ ఛార్జెస్ పే చేసి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వెళ్ళాం గైస్. నైట్ క్రేజీ కదా అసలు. వన్ మోర్ థింగ్ గైస్, నేను లైవ్ కూడా చేశాను. చాలామంది చూసారని అనుకుంటాను. ఎవరైనా చూడలేదంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. చాలామంది అమ్మాయిలకి నైట్ రైడ్ వెళ్ళాలంటే ఇష్టం ఉంటుంది కదా. ఎందుకంటే మనకున్న రిస్ట్రిక్షన్స్ వల్ల మనము నైట్ టైమ్స్ బయట తిరగలేము. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇలా హస్బెండ్తో వెళ్తే ఎవరు ఏమన్నారు కదా. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడైతే బుడ్డి ఎలుకలు గైస్, అక్కడ చూడండి ఎంత క్యూట్గా దాంట్లోకి వెళ్తున్నాయో. నాకైతే భలే అనిపించింది. అందుకే అది కూడా క్యాప్చర్ చేశాను అనమాట. చాలాసేపు అలా ఇద్దరం వాక్ చేసాము. ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకొక ప్లాట్ఫామ్కి వెళ్ళి కాసేపు కూర్చొని అలా అయితే చిల్ అయ్యాము. సో హ్యాపీనే. ఇంకా ఇడ్లీ తినలేదన్న డిసప్పాయింట్మెంట్ ఉంది కదా. సో నేనైతే ఇక్కడ కాఫీ తీసుకున్నాను. ఏదో బాగుంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. అస్సలు బాగాలేదు. ఇది పార్కింగ్ ఏరియా గైస్. ఈ పార్కింగ్స్ వెళ్ళారు కనుక్కోవడానికి ఎంతమందిని అడిగామో. మా హస్బెండ్ వెళ్ళారు కానీ ఇప్పుడు రెనోవేట్ అవుతుంది కాబట్టి ఎక్కడ ఏది ఉందో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయామన్నమాట. ఫైనల్గా ఏంటంటే ఇక్కడ మల్టీ స్టోరీ పార్కింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. నైట్ 11:30 దాకా అలా తిరిగేసి దెన్ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నిన్న గణేష్ నిమజ్జనం కూడా చేశారనమాట. కొంతమంది 5 డేస్కి నిమజ్జనం చేస్తారు కదా. సో కొన్ని గణేష్ అయితే తీసుకెళ్ళడం చూశానమాట. నిన్న నా లైఫ్లో నిజంగా అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయాయి అసలు. మేమైతే రైడ్ ప్లాన్ చేసుకోలేదు. నాకైతే ఫీవర్ అనమాట. ట్యాబ్లెట్స్ తీసుకోవడానికని వెళ్ళాము. ఇడ్లీ తినేసి ట్యాబ్లెట్స్ తీసుకొని వద్దాం అనుకున్నాము. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా రైడ్కి అయితే వెళ్ళామన్నమాట. ఈ వ్లాగ్లో నేను కొన్ని బిట్స్ మాత్రమే యాడ్ చేశాను అనమాట. మీరు ఎంటైర్ వ్లాగ్ చూడాలంటే లైవ్ వీడియో చూడండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను. గో అండ్ చెక్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ మై సింపుల్ అండ్ షార్ట్ నైట్ రైడ్ వీడియో గైస్. మీకు నచ్చిందనే అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. I will meet you with another vlog guys. Until then, keep smiling, stay healthy.